హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ మూవీ అయితే చూడడం జరిగింది. నేను ఇంగ్లీష్‌లో చూసాను, తెలుగులో అయితే చూడలేదు. తెలుగు ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇంక ఈ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ నాకు ఎప్పటినుంచో ఉన్నాయి. ఫైనల్‌గా నేను ఇంగ్లీష్‌లో అయితే చూడడం జరిగింది. మూవీ నాకెలా కనిపించిందో నేనైతే చెప్తాను. ఇక ఈ మూవీ ఈరోజే ఉచితంగా చూడాలనుకుంటున్నారా? కింద కామెంట్ చదవండి. ఈ మూవీని ఈరోజే ఉచితంగా అయితే చూడండి. ఇక ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ మూవీ నాకెలా కనిపించిందంటే చాలా బాగుంది. విజువల్‌గా కానీ, ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళండి. 3Dలో చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరో ఒక ప్రిడేటర్ అని మన అందరికీ తెలుసు. అయితే ఈ హీరోని వాళ్ళ నాన్న చిన్నగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు అని వాళ్ళు ఉంటున్న ప్లానెట్ నుంచి వెళ్ళిపోమంటాడు. ఆ తర్వాత హీరో ఒక ప్లానెట్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఆ ప్లానెట్లో హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అక్కడ ఒక అమ్మాయి కలుస్తుంది. ఆ అమ్మాయి కలిసిన తర్వాత ఆ ప్రిడేటర్కి ఆ అమ్మాయి ఎలాంటి సపోర్ట్ చేసింది, మరి రోబోట్ అయిన ఆ అమ్మాయి ఆ గ్రహంలో ఏం చేస్తుంది, మరి చివరికి ఎవరు చంపలేనటువంటి జంతువుని ప్రిడేటర్ ఎలా చంపింది, అక్కడ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, చివరికి ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ నుంచి తప్పించుకుంటే తన గ్రామాన్ని దగ్గరికి వెళ్ళిందా లేదా, తన ప్లానెట్ దగ్గరికి వెళ్ళిందా లేదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. ఇంకా మూవీ నాకు ఎలా కనిపించిందంటే, ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పేసా, మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చు, ఎలాంటి బోర్ కొట్టదు. మీకైతే చాలా నచ్చుతుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. 1 hour 43 minutes వరకు ఈ మూవీ ఉంటుంది. ఇక మూవీ ఎక్సలెంట్గా నాకైతే చాలా నచ్చింది. దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఈరోజే 3Dలో అయితే చూడండి. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా వర్త్. మా దగ్గర డబ్బులు లేవు, మేము ఉచితంగా చూడాలనుకుంటే కింద కామెంట్ చదవండి. ఈరోజే ఉచితంగా ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ మూవీని అయితే ఈరోజే ఉచితంగా చూడండి. కింద కామెంట్ మాత్రం ఖచ్చితంగా చదవండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.